माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद 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 नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद। भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय श्री राम जय श्री राम। भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद। भारत माता की जय जय माता भारत माता जय माता भारत माता भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। भारत माता की भारत माता की भारत माता की जय साईदाम साईदाम हनुमान के साईदाम साईदाम विवेकानंद आचार्य साधिका 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 नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद। भारत माता की भारत माता की वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। जय माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम। भारत माता की जय भारत माता की जय नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद। जय श्री राम 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 जय श्री राम। वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद। भारत माता की भारत माता की नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम मातरम गीतरम वंदे मातरम 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 वंदे मातरम। भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम नंदानंद विवेकानंद नंदानंद विवेकानंद। స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం విశ్వగురువుగా ఎదుగుదాం సాధిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం వివేకానంద ఆశయాలను సాధిద్దాం 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 విశ్వగురుగా భారత్ నిలబెడతాం నిలబెడతాం నిలబెడదాం నిలబెడదాం విశ్వగురుగా భారత్ నిలబెడతాం నిలబెడతాం నిలబెడదాం నిలబెడదాం। నందానంద వివేకానంద నందానంద వివేకానంద సాధిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం నిలబెడదాం భారత్ అభివృద్ధి పథంలో ముందుకి నిలబెడదాం 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 భారతీయ అభివృద్ధి పథంలో ముందుకి నిలబెడదాం నిలబెడదాం సాధిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం 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 స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం నిలబెడదాం భారత్ విశ్వగురువుగా నిలబెడదాం నిలబెడదాం నిలబెడదాం
భారతీయ విశ్వగురువుగా నిలబెడదాం, భారతీయ విశ్వగురువుగా సాధిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను, సాధిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను, నిలబెడదాం భారతీయ విశ్వగురువుగా, నిలబెడదాం భారతీయ విశ్వగురువుగా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే 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 మాతరం ఈతరం, మాతరం 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 ఈతరం. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాచారం డివిజన్ ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అయినటువంటి పొద్దుగాని గోపాల్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జయంతి వేడుకలకు రాష్ట్ర నాయకులు, గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన నాయకులు రవినాయక్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల నరసింహరావు గారు, సీనియర్ నాయకులు మన చంద్రమౌళి గారు, శ్రీధర్ రెడ్డి గారు, మన రాజిరెడ్డి గారు, మరో శ్రీధర్ రెడ్డి గారు, గోపి గారు, మంజులవాణి గారు, రమేష్ గారు, శేఖర్ గుప్తా గారు, మన రమేష్ గారు, సురేందర్ గారు, అరుణ గారు, మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వామి వివేకానంద కోసం మనం ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువనే. వారు కలకత్తాలో జన్మించినటువంటి స్వామి వివేకానంద ఒక కలకత్తాకే పరిమితం కాలేదు, వారు దేశానికి కూడా పరిమితం కాలేదు, దేశ విదేశాలకు కూడా పరిమితమైనటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద ఇంత అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో కూడా స్వామి వివేకానంద మన భారతదేశం కోసం మాట్లాడేటువంటి ఘనత మన వివేకానందకే దక్కుతుంది. ఎందుకంటే భావి తరాలకు, యువతకు, ప్రత్యేకంగా యువతకు స్ఫూర్తిగా నిలబెట్టినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి మహనీయులను జయంతులు కానీ, ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నట్టయితే రేపటి యువత కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టుగా మనం ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వారి జయంతి ఒకటే కాదు, ప్రతి కార్యక్రమాలు ఇలా నిర్వహించాలని నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు చెప్తాను. స్వామి వివేకానంద ఆశయాలను మనను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇప్పుడు మన రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి రవినాయక్ గారిని మాట్లాడవలసింది 2 నిమిషాలు కోరుతున్నాను. భారత్ మాతాకి జై. మరి ఈరోజు భారతదేశానికి చాలా గొప్ప, చాలా పవిత్రమైనటువంటి దినోత్సవం ఈరోజు జాతీయ యువజన దినోత్సవం. యువత మేలుకో దేశాన్ని ఏలుకో అన్నట్లుగా స్వామి శ్రీ వివేకానంద గారు ఈరోజు మన యొక్క భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టలని, మన జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, ఈ యొక్క మరి ముఖ్యంగా సనాతన ధర్మాన్ని, 100 కోట్ల జనాభా కలిగినట్టు ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఈరోజు ఈ ప్రపంచ నలుమూలల విక్షింపజేసిండంటారంటే అది ఒక స్వామి వివేకానందని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఈరోజు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ యొక్క స్వామి వివేకానంద గారి యొక్క జయంతి ఉత్సవాలని పెద్ద ఎత్తున జాతీయ వ్యాప్తంగా కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈరోజు మా భారతీయ జనతా పార్టీ నాచారం డివిజన్ శక్తి కేంద్రం అధ్యక్షులైనటువంటి గోపాల్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ యొక్క స్వామి వివేకానంద గారి యొక్క జయంతి ఉత్సవాల్లో చాలామంది మా యొక్క మిత్రులు, కార్యకర్తలు, సోదర సోదరిమణులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి మేము ఇక్కడి నుంచి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి, ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి, ఈ యొక్క శక్తి కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకే ఒకటి: స్వామి వివేకానంద గారు మన యొక్క దేశం కోసం వారు చేసినటువంటి సేవలు, ఈ దేశం ముందుండాలి, ఆనాడే వాళ్ళు కలలు అన్నటువంటి ఈ యొక్క దేశాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు, నేటి స్వామి వివేకానందుడు మరొక వివేకానందుడిలాగా నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి నినాదంతో, మిషన్ 2047 అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ యొక్క దేశాన్ని ఆర్థికంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం రాకముందు 11వ స్థానంలో ఉన్నటువంటి మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఈరోజు 5వ స్థానానికి ఎగబాకిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క దేశంలో ఉన్నటువంటి రాజకీయంగా కావచ్చు, కుల మతాలకు అతీతంగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అతీతంగా, వర్గ విభేదాలకు
అతీతంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సబ్బడ్డ వర్గాలకి ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతులన్నింటినీ కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి స్వామి వివేకానంద గారు కన్నటువంటి కళలు కావచ్చు, ఈ యొక్క దేశం ముందుకు వెళ్ళాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలన్నింటితో కూడా పోటీ పడుతూ ఈరోజు మిషన్ 27 వికసిత భారత్ని మనం చేరేటువంటి దిశగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశం ముందుకు సాగుతుంది. కాబట్టి యువకులారా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు స్వామి వివేకానంద యువకుల కోసం యువత మేలుకుంటేనే ఈ యొక్క దేశం ముందుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు స్వామి వివేకానంద ఆనాడే తెలియజేసిండు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మరి ఈరోజు మా సంస్థాగతమైనటువంటి ఎన్నికల్లో తీసుకుంటే కూడా ఏజ్ లిమిట్స్ పెడతా వస్తూ ఉంది. ఈరోజు ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ వికసిత భారత్ కోసం 2047 నాటికి ఈ భారతదేశం ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి దేశంగా ఎదుగుతుందని చెప్పి ఎదిగేలాగా ప్రతి ఒక్క యువకుడు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి అందరినీ కూడా ఈ యొక్క స్వామి వివేకానంద గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద గారు ఒక సమయంలో మనకి యువత అంతా దారి తప్పుతుంది, మళ్ళీ మనకి భారతీయులకి నెక్స్ట్ యువత తరము మారని తరంలో వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలి అని ఉద్దేశంతో ఆయన హిందువులను కానీ అన్ని వర్గాల వారి యూత్ని ఒక గ్యాదరింగ్ అనే విషయంలో ఆయన చాలా ముందున్నారు. మనకి యూత్ ఐకాన్ అని చెప్పుకోవాల్సింది అసలు మన వివేకానంద గారిని. ఆయన విదేశాలలో కూడా మన హిందుత్వం గురించి కానీ మన భారతదేశం గురించి కానీ ఆయన చాలా ప్రచారం చేశారు. ఆయనని యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఆయన ఆశయాలని అందరూ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు జయంతి ఉత్సవాలు మన ఆచారం డివిజన్లో మన గోపాలన్న గారి ఆధ్వర్యంలో అందరూ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త, విశ్వనాథ్ దత్త మరియు భువనేశ్వరి దేవి గార్ల ఏకైక సంతానం. వీరు కలకత్తాలో జన్మించారు. అయితే వీరు మన హిందూ ధర్మం సనాతన ధర్మం ప్రపంచ దేశాలకి చేసే విధంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు. ఇతను చికాగోలో మొట్టమొదటిగా మన సనాతన ధర్మం గురించి అక్కడ చెప్పడం జరిగింది. సో ఈయన మాటల తూటాలు యువతకి మేల్కొల్పు కావాలని చెప్పేసి ఈనాటి యువతరం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు యువత మేల్కోవాలి. ఈయన మాటల్ని మనము ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మనము ఇలాంటి మహనీయుల చరిత్రలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేస్తూ మన పాఠ్యపుస్తకాల్లో కూడా ఇలాంటి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.